ఓ మై గాష్! ఫ్రెండ్స్, నేను స్టార్ట్ అయిపోయాను హాస్టల్ నుంచి. ఇది డార్మెటరీ. నిన్న నైట్ ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వెళ్ళాలి. లిఫ్ట్ బోర్డు తీసుకుపట్టుకుని రెడీగా. సో మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ దొరికి అప్డేట్ ఇస్తాం. ఈరోజు మనం ఏంటంటే టైం వచ్చి 3 o'clock అవుతుంది. వెల్లూరు సైడ్ వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నైట్ చిత్తూరు సైడ్ ఉందాం. యాక్చువల్గా చిత్తూరులో వెళ్తే చిత్తూరులో ఉందాం. అక్కడ గురుద్వారా ఉంది. చూద్దాం గురుద్వారా ఉందో లేదో కూడా మ్యాప్లో సరిగ్గా చూపించట్లేదు. స్టార్ట్ అవుదాం. మనకి తిరిగారన్నమాట. ఫస్ట్ తిరుపతి దగ్గర నేను రైట్ వెళ్ళిపోతున్నారు. మనం ఇటువైపు వెళ్ళాలి. అది వరకు లిఫ్ట్ తీసుకొస్తాను. సూపర్ ఉంది లొకేషన్. ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది. హిల్సే, అటువైపు హిల్సే. సో మళ్ళీ లిఫ్ట్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను. కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఈ హైవే ఉంది కదా, బ్రిడ్జ్ కింద నుంచి మన ఎంట్రీలోకి లోపలికి వెళ్ళాం టెంపుల్కి. ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్తే లిఫ్ట్ దొరుకుతుంది. సో లిఫ్ట్ దొరికినది అప్డేట్ చేస్తాను. వచ్చి ఆయన వెహికల్ వెళ్తుంది కదా, ఆ వ్యాను వెళ్ళోది ఆయన లిఫ్ట్ ఇచ్చారనమాట. సో స్లిప్పర్ యాక్సిడెంట్ చెన్నై వెళ్తుందంట. ఫ్లైఓవర్ ఒకటి ఉంది, అటువైపు చెన్నై వెళ్తున్నారు. ఇది ఈ రూట్కి వెళ్ళాలంట వెల్లూరు. సో చూద్దాం. ఇక్కడ దాని ప్లేస్లో క్లైమేట్ సూపర్గా ఉంది ఈరోజు. ఇక్కడ చెట్లు సూపర్గా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా ఇది. ఆయన ఇండస్ట్రీకి వెళ్ళాలంట. మనం ఇంకా తమిళనాడుకి వస్తామో లేదో అర్థం కావట్లేదు. బార్డర్లో ఉన్నాం అనుకుంటా. తెలుగులో ఉంది ఇక్కడ. చూస్తాను. ఇంకా మనం తమిళనాడు అయితే ఎంత కాదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఇందాక ఆయన దింపారు కదా, అక్కడి నుంచి నడుచుకొని ఇలా ఇటువైపు వచ్చాను. బ్యాక్ సైడ్ కంపెనీ ఉంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈవినింగ్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు ఇటు సైడ్ ఫుల్గా తమిళనాడు సేపు వెల్లూరు ఫుల్గా క్లౌడ్ వచ్చేసింది అనమాట. వర్షం పడేలాగా అయిపోయింది మొత్తం. ఇంకా లిఫ్ట్ అయితే ఒక 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేదు, దొరకలేదు. ఒకవేళ వర్షం పడితే అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి స్టే చేయాలి నైట్కి. లిఫ్ట్ ఏం దొరకకపోతే ఇలాంటి ప్లేస్లో లిఫ్ట్ అడుగుతున్నా. బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నా. చూద్దాం, దొరికితే అప్డేట్ చేస్తాను. లేదంటే ఏంటని వీడియో అన్న. ఎందుకు అది యూట్యూబ్ కోసం. ఎవరికి యూట్యూబ్ కోసం ఎందుకు బ్లాగింగ్ అన్నమాట. ఫస్ట్ చేయలే ఇవన్నీ ఆఫ్ చేయి. ఫస్ట్ నాకు ఇవన్నీ నచ్చదు. అంటే హెల్ప్ చేస్తుంది కదా ఇలాంటి. అవన్నీ హెల్ప్ చేసేది అవన్నీ. టైం 5:30 అవుతుంది. ఈ టైంలో లాగ్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నైట్ ఇక్కడే ఉన్నా ఈ ఆశ్రమంలో, రామ్దాన్ ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనే ఉన్నాను. సో ఇక్కడ నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోమన్నారు కట్టపడి. సో మళ్ళా కొంచెం నైట్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఈ ఏరియా ఎలా ఉంది చూడడానికి. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో ఇక్కడ విపరీతంగా బస్సులు లారీలు వెళ్తా ఉన్నాయి. సో ఇలాంటి ఒక ఏరియాలో నైట్ నిన్న ఈవినింగ్ అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఒక బైక్ తీసుకొని వచ్చానమాట. 3 hours వరకు వెయిట్ చేస్తాను. ఈవినింగ్ 7 అవుతుంది, 6 అయింది. ఇంకా లిఫ్ట్ దొరకకపోయేసరికి ఇక్కడ అక్కడి నుంచి 100 kilometers ముందుకు వెళ్తే ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ విలేజ్లో ఇలా హాస్టల్ ఉందని చెప్పారు. సో ఇక్కడికి వస్తే ఇలాగ స్టే ఇచ్చారనమాట. ఇలా మార్నింగ్ కంటిన్యూ చేస్తాను, అప్డేట్ ఇస్తాను. రిటర్న్ ಮಾಡಿ తీసుకుంటాం.
ఆయన ఇక్కడ వరకు వచ్చారు, ఇక్కడ ఆగిపోతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఎక్కించారనమాట. మన తమిళనాడు ఎంటర్ అయిపోయింది. తమిళనాడులో ఇది మన స్టేట్ నెంబర్ 2 చూడొచ్చు. తమిళనాడులో వాటర్ ఎంటర్ అయ్యి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వచ్చాం అనమాట. సో ఆంధ్ర తమిళనాడు బార్డర్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి నేను లిఫ్ట్ తీసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను విక్రమ్ కాలేజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విక్ కాలేజ్ అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా లగేజ్ నుంచి కొంచెం వెయిట్ అనేది రెడ్యూస్ చేయాలి. ఇక్కడ నుంచి లగేజ్ అనేది ఇక్కడ చేస్తే హాస్పిటల్లో తర్వాత మా ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు చెప్తారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. తర్వాత స్టోరీ నేను ఏమిటంటే నిన్న దొరికింది కదా, టాప్ చేసిన తర్వాత చెన్నై హైవే ఒకటి ప్లస్ నెల్లూరుకి ఒక ఎక్స్ప్రెస్ రూట్ అనమాట. నేను డ్రాప్ చేశారు. నేను కాణిపాకం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక బైక్ ద్వారా లిఫ్ట్ వచ్చింది. అది తీసుకున్న తర్వాత ఒక వ్యాన్, ఆ వ్యాన్ మీరు చూసారు కదా. ఆయన తర్వాత వీడియో అవసరం లేదా అంటే నేను తీసుకోలేదు. దిగిన తర్వాత వీడియో అక్కడ దిగిన తర్వాత కంపెనీ దగ్గర చూపించారు కదా వర్క్ అది పడి ఇలా ఉందని. అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 hours పైన వెయిట్ చేశాను. 6 అవుతుంది 7 అవుతుంది కానీ లిఫ్ట్ దొరకలేదు. అట్ లాస్ట్ ఒక వ్యాన్లో లిఫ్ట్ దొరికింది. ఒక 1 kilometerకి ఒక విలేజ్కి వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ విలేజ్కి. అక్కడ కూడా అనుకోవడానికి పర్మిషన్ కాకుండా అక్కడ ఇంకొక 2 kilometers ముందుకు వెళ్తే ఒక ఆశ్రమం టైప్ ఉంటుందని చెప్పారు. సో ఆశ్రమంకి మళ్ళీ లిఫ్ట్ తీసుకుని వెళ్ళాను అనమాట. ఆశ్రమంలో ఎలా చేశారు, పడుకున్నాను. మళ్ళీ ఫుడ్ కూడా పెట్టారు. మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు అనమాట. రూపీస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వెళ్ళమని ఇద్దని చెప్పేసి వెళ్ళలేదు. కరెక్ట్పాటి రిజిస్ట్రేషన్ వెళ్ళమన్నారు. రూపీస్ ఇచ్చి మార్నింగ్ మళ్ళీ లిఫ్ట్ తీసుకొని నేను మన ఆంధ్ర బార్డర్ స్టార్ట్ తమిళనాడు వచ్చాము. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ తీసుకొని బిట్ వరకు కాలేజ్కి వచ్చాను. బిట్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ వస్తారు. ఆయనకు లగేజ్ ఇచ్చేసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయింది.